బీజేపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెరో 2 అసెంబ్లీ నియోజకవర్గ సీట్లు అనౌన్స్మెంట్ చేసిన నాటి నుండి వైసీపీ నేతల్లో ఆందోళన పెరిగిందని పిఠాపురం ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. పెద్దాపురంలో తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వేలంత మాత్రం రాష్ట్రంలో సర్వనాశనం చేశాడు. ఇవాళ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ రెండు జనసేన తెలుగుదేశం కలటం, జగన్ గారు పూర్తిగా ఫెయిల్ అవడంతో ఇవాళ మొత్తం వన్ సైడ్గా ఈ రాష్ట్రం అంతా కూడా వచ్చింది. మరి కాపు నాయకులు మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మరి 5,000 కోట్లు ఇచ్చాడు. మరి రిజర్వేషన్ ఆఫ్ 5% ఇవ్వడం జరిగింది. అలాగే విదేశీ విద్య కానీ అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, నేను చేయనని చెప్పాడు. చెప్పినప్పుడు మీరు ఎవరో కూడా వైసీపీ నాయకులు, కాపు నాయకులు ఎవరో మాట్లాడరు. ఇవాళ ఈ రాష్ట్రంలో కాపురికి అన్యాయం జరిగింది. మరి 5 సంవత్సరాలు కూడా 10,000 కోట్లు ఇవ్వవలసిన, కాపులకి ఇవ్వవలసిన నిధులు కూడా మళ్లించేశారు. ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు, కాపు నాయకులు మాట్లాడరు. ఇవన్నీ కూడా ఇవాళ మీరు బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే ఈరోజు మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు కాపులు చేసింది ఏమీ లేదు. ఇవాళ తెలుగుదేశం జనసేన గవర్నమెంటు కాపులకి రేపు రాబోయే రోజుల్లో ఉన్నతికి చేస్తాడు. అలాగే పొత్తు కూడా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు పొత్తును కూడా చెడగొట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తారు. అది కూడా సాగదు. తెలుగుదేశం జనసేన రెండు కూడా పొత్తుతోటి రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఏర్పాటు